70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేరని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసిందని వెల్లడించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, భూదందాలు, లంచాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని విమర్శించారు. చేస్తే అథెంటిసిటీ ఉండాలి. మీకేమైంది చెప్పండి, బాధ్యత చట్టబద్ధత ఉండి ఇవి మేము సర్వే చేస్తున్నాం, ఇది అథెంటిక్ అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు ఉండాలి. కానీ వాటి 15 రోజులు అధికారులు పంపించి నువ్వు రాసుకురాపో అంటే వస్తుందా? పాత రాష్ట్ర ప్రకారంగా ఎస్టీ జనాభా 6% ఉండే, మనం 9% చేసిండ్రు. 9% 10.5% అని చెప్పి వచ్చింది. బీసీ ఇంతకుముందు 50-52% ఉందని మనం అన్నాం, ఇప్పుడు 46% వచ్చింది. అంటే ఏం చేసినాం మాయా, చెప్పండి. జనాభా పెరుగుతుంది కదా, 3 కోట్ల నుంచి 3.5 కోట్ల 2011 జనాభా లెక్కల ప్రకారంగా 3,60,00,000. ఇవాళ జనాభా లెక్కలు తీస్తే ఆఫ్టర్ 15 years అవుతుంది. ఇవాళ 4.5 కోట్ల జనాభా. మరి ఏ రేషియో అయితే మిగతా పెరుగుతుందో ఆ రేషియో పెరగగా కనీసం 50% ఉంటే 52% అని కావాలి, 54% అని కావాలి. అది ఒక్కటి మాత్రం ఎటు తగ్గింది చెప్పండి? అంత కుప్పిగంతలు వస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.